హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది బిస్కెట్లు చేయడానికి ముందుగా మైదా పిండి ఏమో అరకిలో పిండి ఇచ్చి సోళ్ళ పిండి ఒక పావు కిలో సగం రెండు కలిపేసి మిక్స్ చేసి బిస్కెట్లకి రెడీ పెడుతున్నాం ఫ్రెండ్స్. రెండు కూడా మిక్స్ చేసామన్నమాట. దీంట్లో పాలు పాలల్లో షుగర్ కలిపేసి దీంట్లో మొత్తం అంతా కూడా ఏడి పెట్టేసి గోరువెచ్చతో కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. నెయ్యి గిన్నె. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది బిస్కెట్లకు అని చెప్పి చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, అరకిలోనేమో మైదా పిండి ఫ్రెండ్స్. ఇది దాంట్లో సోళ్ళ పిండి ఏమో పావు కిలో సగానికి కలిపామన్నమాట. రెండు కలిసి మిక్స్ చేసేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో అర గ్లాసుడు పాలు అది గోరువెచ్చగా పెట్టేసుకుని అందులో సరిపడా షుగర్ కలిపేసుకుని మొత్తం అంతా కూడా దీన్ని మిక్స్ చేసుకుంటాం ఫ్రెండ్స్. దీన్ని అయిన తర్వాత బిస్కెట్లు టైప్లో కట్ చేసి దీన్ని ఫ్రై చేసుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది సోళ్ళ పిండి అన్నమాట. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుని ఈ విధంగా కలుపుకుంటాం అన్నమాట. చూడండి, వాటర్ పోసుకోకుండా పాలతో పిండి అంతా కూడా కలుపుకునేటట్టుగా కలుపుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ వేడి పాలు ఫ్రెండ్స్. ముందుగా అందులో సరిపడా షుగర్ వేసి కలిపేసాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేడి పాలల్లో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మైదా పిండి బిస్కెట్లు ఫ్రెండ్. దీంట్లో అరకిలోనేమో మైదా పిండి, పావు కిలో సగానికేమో సోళ్ళ పిండి ఫ్రెండ్స్. ఇది రెండు కలిపేసి మిక్స్ చేస్తామన్నమాట. చూడండి, గ్లాసున్నర పాలల్లో సరిపడా షుగర్ కలిపేసుకుని గోరువెచ్చగా పెట్టేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ బిస్కెట్లకి అనమాట ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో నెయ్యి ముందు వేసుకుని కలుపుకోవాలన్నమాట. నెయ్యి కొంచెం వేసుకుని కలిపామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా కలపాలన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ దీన్ని బిస్కెట్ లాగా ఆకారాలు చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, మైదా పిండి అరకిలో, సోళ్ళ పిండి పావు కిలో సగానికి అనమాట ఫ్రెండ్స్. ఈ రెండు కలిపి మిక్స్ చేసాం అనమాట ఫ్రెండ్స్. పాలేమో అర గ్లాసుడు పాలలో షుగరు, ఇలాచీ కూడా కలిపి ఈ విధంగా దీన్ని మిక్స్ చేసి కలుపుతాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ బిస్కెట్లు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవి ఈ విధంగా పెట్టాను అన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రెండ్స్, ఈ అరకిలో మైదా పిండికి ఫ్రెండ్స్ నేను పావు కిలో సగానికేమో సోళ్ళ పిండి కలిపాను ఫ్రెండ్స్. దీంట్లో సరిపడా గ్లాసు నరమ పాలు, మీడియం సైజ్ గ్లాస్ పాలు కలిపారన్నమాట ఫ్రెండ్స్. దాన్ని కలిపి దానిలో సరిపడా షుగర్ కలిపాను ఫ్రెండ్స్. చూడండి,
కలిపేసి దాంట్లో నువ్వులు వేసేసి పిండి కలిపేసేసి ఈ విధంగా చేశాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కట్ చేస్తున్నాను అనమాట. ఈ బిస్కెట్లకు అనమాట. సోళ్ళ పిండిను మైదా పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ విధంగా కట్ చేస్తాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ సైజుకి వస్తాయి అన్నమాట. ఇది మైదా పిండితో బిస్కెట్స్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక టైప్ అనమాట. ఇది ఈ సైజు రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ రావాలి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈ సోళ్ళ పిండితో బిస్కెట్స్ అనమాట ఫ్రెండ్స్. అయిపోయినాయి, ఫ్రై అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇది ఈ విధంగా తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది సోళ్ళ పిండి మైదా పిండి కలిపి బిస్కెట్స్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, అరకిలోనేమో మైదా పిండితో, పావు కిలో సగమేమో సోళ్ళ పిండి ఫ్రెండ్స్. ఇది దాన్ని రెండు కలిపేసి పాలతో మిల్క్తో కలిపేసి ఫ్రెండ్స్, గ్లాసున్నర పాలతో సరిపడా షుగర్తో కలిపేసి ఈ విధంగా మనం రొట్టెల పేట మీద వేసుకుని రొట్టెల టైప్లో కొంచెం మందంగా కట్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీనికి పాకం పట్టాల్సిన అవసరం అయితే లేదు. దీంట్లో నూనె కూడా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవి ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఏం ఫ్రై అయినాయి అన్నమాట ఫ్రెండ్స్, ఏం పచ్చి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ బిస్కెట్ల ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అయిపోయినాయి అనమాట, కంప్లీట్ అయిపోయింది అనమాట. చూడండి, ఇది అరకిలో మైదా పిండి, పావు కిలో సగానికేమో సోళ్ళ పిండి అంటారు చూడండి ఫ్రెండ్స్, అది అనమాట. దాంట్లో సరిపడా పాలు అంటే పెద్ద సైజు గ్లాసులో సగానికి పైన తీసుకుని అది కాచి దాంట్లో సరిపడా షుగర్ వేసుకుని ఫ్రెండ్స్, దాంట్లో ఇలాచీ కూడా కొట్టుకుని వేసుకుని అది సన్న సెక మీద గోరువెచ్చగా మరిగించిన తర్వాత, అది మరిగిన తర్వాత ఆ పాలను ఈ విధంగా మిక్స్ చేసుకుని కలిపేసుకుని పిండిని ముద్దలా చేసేసుకుని దాన్ని చపాతీ మందంగా
రొట్టె టైప్లో చేసుకుని దాన్ని ముక్కలుగా చాకుతో కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే మైదా పిండి, సోల్డ్ పిండి, నువ్వులు కావాలన్నమాట. ఇవన్నీ కలిపేసి ఈ విధంగా చేసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి అయిపోయిందనమాట. చూడండి ఇలా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్ బిస్కెట్స్. ఇది హెల్త్కి కూడా మంచిదన్నమాట చాలా. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోల్డ్ పిండి అనమాట బిస్కెట్స్ అనమాట ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ బిస్కెట్లు చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇది అరకిలోనేమో మైదా పిండి, పావు కిలో శాకానికేమో సోల్డ్ పిండి అంటారు కదా ఫ్రెండ్స్, అది హెల్త్కి మంచిది. దీంట్లో నువ్వులు కూడా సరిపడ్డా నువ్వులు కూడా వేసుకుని ఒక చిన్న కప్పుడు నువ్వులు కూడా వేసేసుకుని ఫ్రెండ్స్ దీన్ని ఒక గ్లాసుడు పాలతో సరిపడా షుగర్, ఇలాచి అన్నీ కలిపి పౌడర్ చేసుకుని అది గోరువెచ్చగా పెట్టేసి, అంటే వాటర్ కలపకుండా ఫ్రెండ్స్ ఈ విధంగా దీన్ని చేసుకుంటారన్నమాట. చపాతీ టైప్లో వేసి, బ్రెడ్ టైప్లో వేసేసి, రొట్టెలాగా వేసేసి మందం సైజు వేసేసి వాటి చాకుతో ఈ విధంగా బిస్కెట్లా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇవి ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి అయిపోవచ్చినాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిస్కెట్లు అంతా హెల్త్ బిస్కెట్స్ అన్నమాట ఫ్రెండ్స్. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.